అయితే అసలు పుట్టనివాడు సాధించేవాడు ఎట్లవుతాడు? సాధించలేనటువంటి వాడు లేడు అని అర్థం కూడా అవుతుంది మనకి ఇక్కడ. ఏది సాధించలేమో, ఏ పనిని సాధించలేమో పిరికివాడిలాగా ఏడుస్తూ, పిరికివాడిలాగా చచ్చిపోలేదే అని అంటాడు. నేను చావలేదే అనేటువంటి ఆ జన్మ వాడు ఎంతో పాపం చేసుకున్నవాడుగా, హనుమంతుడు ఒక్క పర్యం నేను దేవకార్యాన్ని చేయలేకపోతున్నానే, మళ్ళీ నేను రాముడికి ముఖం చూపించేది ఎప్పుడు, ఎట్లా నేను ఉండకూడదు అన్నప్పుడు చాలా బాధపడి, అది తర్వాత అది తెలిసిన తర్వాత నేను అట్లా అనుకోకూడదు కదా, ఇది నా జీవం కాదు కదా, నేను ఎంత పొరపాటు చేశానని ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో తెలుసా. మాటిమాటికి బ్రహ్మకుండంలో వెళ్ళి ఆ బ్రహ్మకుండంలో పడి, ఆ సరస్సులో పడి ఆ ఉంగరం వెతకటానికి ఎంతో ప్రయత్నించి అహంకారాన్ని అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఒకప్పుడు అనుకున్నా నేను చచ్చిపోయినట్టే కదా, నిజమైన ఉంగరం తీసుకొచ్చి బయటకు తీసుకురాకపోతే చచ్చిపోయినట్టే కదా, ఎప్పుడప్పుడు ఉపారు అనుకున్నాను కదా, సీతమ్మను కనిపెట్టలేదు, నేను చచ్చిపోతే మంచిదేమో, నేను స్వామికి ముఖం చూపకపోతే మంచిదేమో అని అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఆ శిక్ష అనుభవిస్తున్నాను అన్నాడు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చచ్చిపోతాను అనకూడదు. మళ్ళీ దానికి పొడుగే కానీ నీకు షార్ట్ అనేది లేదు. మళ్ళీ ఇంకొక పొడుగు, ఇంకొక తప్పు, దానికి శిక్ష, మళ్ళీ ఈ ఎన్ని మాటలు నువ్వు చచ్చిపోతాను అనుకుంటావో అంత ఆయస్సు పెరుగుతూ పోతూ ఉంటుంది. అది ఈ ఆయస్సు కాదు, ఈ ఎక్కచితమైన ఆయస్సు కాదు, ఎన్నో జన్మల్లో ఎత్తినటువంటి ఆయస్సు, మనకు తెలియనటువంటి శిక్ష పడుతూనే ఉంటుంది. అందుకని పంచమహాపాతకాల్లో ఆత్మహత్య అనేటువంటిది కూడా భయంకరమైనటువంటి పాపం. శిశుహత్య ఇంకా భయంకరమైనటువంటిది. గోహత్య అని మీకు తెలుసు. బ్రహ్మహత్య ఇంకా భయంకరమైనటువంటిది. మాతృహత్య ఇంకా, అంటే శ్రీహత్య ఇంకా భయంకరమైనటువంటిది. పంచమహాపాతకాల్లో ఒక పాతకము చచ్చిపోతా నేను అనేది ఒక పాపము. మహాఘోర నరకాల్లో ఒక నరకము. ఏమని? పిరికితనముతో సంసారాన్ని నడపలేక, లేక ఎదిరించలేక చచ్చిపోతే మంచిది అని యోచన చేసిన వాడంతాను పాపాత్ముడే అని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇది కష్టం కావలసిందే, ఎప్పుడో చేసినటువంటి పాపము నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఎప్పుడో చేసినటువంటి ఒక తప్పు నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నేను సంతోషంగా అనుభవిస్తాను అన్నప్పుడు నీకు పాపం పోతుంది. కోపపడకూడదు, అప్సెట్ కాకూడదు పరమాత్ముడి మీద, నీ మీదనూ కాకూడదు అన్నారు. నీ మీద కావటానికి కూడా నీకు అధికారం లేదన్నారు. నా అంటువాడి బతకకూడదు అనేవాడెవరు తెలుసా? వ్యర్థజీవి, దేనికి పనికిరాని సవటవాడు, దేనికి పనికిరానటువంటి వాడు, పిరికివాడు. వాడు అంటాడేమో, వాడు అనొచ్చేమో, కానీ పనికొచ్చేటువంటి ప్రతి ఒక్కడు కూడా అనకూడదు. పరమాత్మని స్మరణ చేసేటువంటి వాడు అనొచ్చేమో, వాడు ఉండనూకూడదులేండి, అనొచ్చేమిటి, వాడు వ్యర్థము ఉండి కూడా ప్రయోజనం లేదు. వాడు ఉండి ఒక ఆహారం అన్యాయంగా తినేస్తున్నారు, ఇంకొకరు ఆహారాన్ని తింటున్నాడు. వాడు ద్రోహి, వాడు పరమాత్మని స్మరణ చేయలేదు. కాబట్టి జన్మం సార్థకం కావాలంటే భగవంతుడి యొక్క కథలు అంతా వినాలి. ఇక మనం శ్రీనివాసుడిని దర్శనం చేయబోతున్నాం. కానీ ముందుగా ఒక్క విషయం మాత్రం గమనిద్దాం.
ఏదైనా గుడికి వెళితే మనం ముందుగా ఆ క్షేత్రపాలకులను దర్శించడం అనేది ఒక నియమం. ఆయన చుట్టూ ఉండేటువంటి దేవతల్ని, ఆ క్షేత్రపాలకులు, క్షేత్రాన్ని రక్షించేటువంటి ఆ పరమాత్మని కాచుకున్నటువంటి వాళ్ళు దేవతల్ని చూడటం చాలా మంచిది. దేవి ఆలయానికి వెళ్ళినా, శివ ఆలయానికి వెళ్ళినా, కేశవాలయానికి వెళ్ళినా ఆయా క్షేత్రపాలకుల్ని స్మరిస్తాం, దర్శిస్తాం కూడా. మొదట వాళ్ళందరికీ పూజ చేసి వాళ్ళని దర్శించి వాళ్ళకి అర్చన చేసిన తర్వాత, తృప్తి అయిన తర్వాత, అందుకని ఇక్కడ తిరుమలకు పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు. ఆయన రాత్రిపూట తిరుమలలో శూలం పట్టుకొని తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నాడంటారు. ఇప్పటికి కూడా వీధి వీధుల్లో శివుడే ఉన్నాడు. అటువంటి శివస్థలంలో మనం శ్మశానంలాగా ఆడకూడదు అంటాం. అంటే చెడ్డ పనులు చేయకూడదు. అందుకని పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో కష్టం మనం పడుతున్నాము ఎవరో చేసిన తప్పులకి. తిరుమలలో పాదుకులు కూడా వేసుకొని తిరగకూడదని చెప్పారు, నిషిద్ధమన్నారు. తిరుమల కొండ అంతా కూడా మొత్తము శాలిగ్రామం అని చెప్పారు. అక్కడ ఉమ్మేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ విసర్జన, మలమూత్ర విసర్జన చేయకూడదు అని చెప్పుకొచ్చారు. అక్కడ గోగర్భ తీర్థంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి శివుడు. శ్రీ దత్త వెంకటేశ్వర స్వామికి కూడా ఆయనే క్షేత్రపాలకుడు. ఇక్కడ ఉండేటువంటి దత్త వెంకటేశ్వర స్వామికి ఆయనే శివుడే ఉన్నారు. అక్కడ సర్వదోష హర శివలింగ కూడా ఆ రూపంలో ఆ శివుడు అక్కడ ఉన్నాడని చెప్పచ్చు. ఈ శివుడేమిటి విష్ణుక్షేత్రంలో ఈ ఉండటం ఏమిటి అని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు మనమంతా కూడా. ఇదేంటండి ఇంతవరకు విష్ణు విష్ణు అని ఇప్పుడు వచ్చి సడన్గా శివుడు శివుడు అనేస్తున్నారని. శివుడు ఎక్కడుంటే విష్ణు అక్కడ ఉంటాడు, విష్ణువు ఎక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు, శివుడు ఎక్కడుంటే అక్కడక్కడక్కడ ఉంటారు. విష్ణు అక్కడ ఉంటాడు, విష్ణువు ఎక్కడుంటే శివుడు అక్కడ ఉంటాడు. వారిద్దరికీ భేదము లేదు, ఇద్దరూ ఒక్కటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుః, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివః, విష్ణోస్య హృదయం శివః. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయమే విష్ణువు, ఆ విష్ణు హృదయమే శివుడు. ఇద్దరూ ఒకటే, పరమాత్మ ఒక్కడే, కానీ వేరువేరు విధాలుగా కనిపిస్తూ ఉంటారు. అంతః ప్రవిష్ణు శాస్తా జనానాం సర్వాత్మ. జనులందరి హృదయాలలో ప్రవేశించి అనేకులుగా భాషించేటువంటి శాసకుడు ఆ స్వామి ధీరుడు, మమ్మల్ని రక్షించేటువంటి ఆ స్వామి. అందుకని అటువంటి పరమాత్ముడు ఒక్కడే, అతడే సర్వాత్ముడు అని వేదం చెబుతుంది. ఏక ఏవ పరో హ్యాత్మా, ఏక ఏవ పరో హ్యాత్మా, భూతే భూతే వ్యవస్థితః, భూతే భూతే వ్యవస్థితః, ఏకధా బహుధా చైవ, ఏకధా బహుధా చైవ, దృశ్యతే జలచంద్రవత్, దృశ్యతే జలచంద్రవత్. ఆ పరమాత్మ ఒక్కడే ఒక్కొక్క జీవుడిలో ఒక్కొక్కడిగా కనిపిస్తున్నాడు. చంద్రుడు ఒక్కడే అయినా వేరువేరు కుండల్లో లేదా వేరువేరు పదార్థాల్లో అనేక చంద్రులు కనిపించేటట్లుగా
అనేక పరమాత్మలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంటాడు. అన్ని కుండల్లో 1000 కుండలు నీళ్లు పెట్టి చంద్రుడి దగ్గర చూస్తే ఆ 1000 కుండల్లోనూ చంద్రుడే కనిపిస్తుంటాడు. ప్రతిబింబ రూపంగా కనపడుతున్నాడు అక్కడ. కానీ ఉన్నది మాత్రము ఒక్కడే అని స్మృతి కూడా చెబుతూ ఉన్నది. అటువంటి స్మృతి చెప్పేటువంటి పరమాత్ముడి యొక్క లీల అద్భుతమైనటువంటి. కృతయుగంలో ఆ భగవంతుడిని ధ్యానించటం వల్ల ముక్తి వస్తుంది. ఇక త్రేతాయుగంలో ఆయన గురించి యజ్ఞ యాగాదులు చేయటం వల్ల ముక్తి లభిస్తుంది. ఇక ద్వాపరంలో ఆయనకు అర్చిస్తే ముక్తి వస్తుంది. ఇక కలియుగంలో కలు సంకీర్తనాన్ముక్తి, కలు సంకీర్తనాన్ముక్తి. ఈ సంకీర్తనం చేయటం వల్ల ముక్తి వస్తుంది. గోవింద. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, శాస్త్రం చెప్పిన మాట. అందుకని ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎవరు కాదు. ఆయన భూమిని ఉద్ధరించడం కోసం అవతారాలు, ఎన్నో అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడున్నాడో తెలీదు, ఎవరిలో ప్రవేశించాడో తెలీదు, మన మధ్యలోనే ఉన్నారేమో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు, ఏ రూపాలతో కూర్చున్నాడో తెలీదు, ఏ రూపాలతో మాట్లాడుతున్నాడు, ఏ రూపాలతో ఏడిపిస్తున్నాడు, ఏ రూపాలతో నవ్విస్తున్నాడు, ఏ రూపాలతో కవిస్తున్నాడు మనకు తెలియదు. 4 యుగాల్లో గోవిందుని ప్రధాన అవతారాలు తెలుసుకుందాం. గోవిందుడికి భూలోకం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో! ఎన్ని లోకాలు! అతల వితల సుతల, అతల వితల సుతల రసాతల పాతాల, ఎన్నెన్నో ప్లానెట్స్, ఎన్నెన్నో లోకాలని చెప్పుకొచ్చారు. ఆ లోకాలకి ఎన్నెన్నో గోళాలు, ఆ గోళాలకి ఎన్నెన్నో ఉపగోళాలు, అటువంటివి ఎన్నెన్నో లోకాలు. 14 లోకాలు అంటే లెక్క పెట్టుకోండి. 14 మాత్రమే లెక్క పెట్టారు, 15వది లెక్క పెట్టడానికి కాలేదు. అందుకని కానీ ఎక్కువగా ఆయన భూలోకంలోనే అవతరించాడు. ఇన్ని లోకాల్లో అప్పుడప్పుడు అవతరించాడు. కానీ భూలోకంలో మనకు తెలిసినటువంటి ఆ లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడే మా లోకంలోనే ఎక్కువ అవతరించాడని చెప్తారు వాళ్ళు. అంతే, మనకు అది తెలియదు కదా, వాళ్ళు ఎవరు టెలిఫోన్ చేయలే మనకు. అందుకని మరి వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు? మనం టెలిఫోన్ చేస్తున్నాం కాబట్టి. అరే మనం ఎట్లా టెలిఫోన్ చేస్తున్నాం? గోవిందా గోవిందా అని అంటున్నాం. అయితే వాళ్ళు అనలేదా? అనింటే మనకి వినపడేది కదా. అయితే మనం అనిండేది వాళ్ళకి వినపడుతుంది. అంత శక్తి వాళ్ళకు ఉన్నది. దశావతారాల్లో సంచరించటమే అటువంటిదే కాదు. ఆయన ఇంతే అనుకున్నాం, 10 అవతారాలు మాత్రమే. అంశావతారంలో కూడా ఆయన వచ్చి సంచరిస్తూ ఉంటాడు. అంశావతారాలు దండిగా ఉన్నాయి, కొన్ని కోటి భూమిని భక్తులను ఉద్ధరించాడు అని చెప్పడానికి ఎన్నో కథలు మనకు. అలాగే 4 యుగాల్లోనూ ఆ గోవిందుడు అవతరించినటువంటి 4 అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. కృతే తు నారసింహస్య త్రేతాయాం రఘునందనగా, కృతే తు నారసింహస్య త్రేతాయాం రఘునందనగా, ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక, కలౌ వెంకటనాయక, కలౌ వెంకటనాయక. కృతయుగంలో
స్వామి నారసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు. కృతయుగం వచ్చింది, అది సత్యయుగమైనటువంటి రాక్షసు, అంటే సత్యయుగమేది. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. వాడి దుశ్చర్యలకు అంతులేదు. అప్పుడు భూమిని ఉద్ధరించటం కోసం స్వామి నరసింహ అవతారాన్ని ధరించి వెంటనే బయటకు వచ్చేశాడు. యాదగిరీశ్వర సాదర మామ జయ జయ నరసింహ, యాదగిరీశ్వర సాదర మామవ జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. సంధ్యాకృంభిత స్తంభ ఉర్భర జయ జయ నరసింహ, సంధ్యాజృంభిత స్తంభాదుర్భవ జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. సంధ్యాజృంభిత స్తంభాదుర్భవ జయ జయ నరసింహ, సంధ్యాజృంభిత స్తంభాదుర్భవ జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. యాదగిరీశ్వర సాదర మామవ జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. ప్రహ్లాద ప్రియ ఆహ్లాదంకర జయ జయ నరసింహ, ప్రహ్లాద ప్రియ ఆహ్లాదంకర జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. యాదగిరీశ్వర సాదర మామవ జయ జయ నరసింహ, యాదగిరీశ్వర సాదర మామవ జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ. నరసింహ జయ 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 నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ జయ జయ నరసింహ. భూమి మీద ప్రేమతో, భక్తుడి మీద ప్రేమతో సగం మృగం సగం మనిషి ఆ రూపంతో వచ్చాడు. ఎంత కష్టమైందో స్వామికి అనిపిస్తుంది. మనం సత్యం విధాతుం నిజ వృత్య భాషితం, సత్యం విధాతుం నిజ వృత్య భాషితం, నిజ వృత్య భాషితం. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనగా, వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనగా. అదృశ్యతాద్భుత రూప ముద్వహన్ स्तंभे सभायां न मृगं न मानुषं न मृगं न मानुषं न मृगं
నమః.